హాయ్ అండి. ఈరోజు నేను వెజిటేబుల్ పులావ్ చేయబోతున్నాను. దానికోసం టమాటా, క్యారెట్, క్యాప్సికమ్, ఆలు, మిర్చి, ఆనియన్స్, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు రైస్, అలాగే ఒక అరగంట ముందు బియ్యాన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 2 లవంగాలు, అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా సాజీరాన్ని వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఆనియన్ వేగాక క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కాస్త వేగాక కొద్దిగా పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న టమాటా, అలాగే ఆలు ముక్కలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు రుచికి సరిపడా కారం, అలాగే ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకు రైస్తో తగిన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉప్పు టేస్ట్ చూడాలి, సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ దాకా పెట్టుకోవాలి. చూడండి, లాస్ట్కి మనకు వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకొని తినడమే ఇంకా. సో మీరు కూడా ఒకసారి వెజిటేబుల్ పులావ్. సో గైస్, ఫైనల్లీ వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో ఇంట్లో చూసి చెప్పండి మాకు కూడా.